హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు అంతా? ఈ వీడియోలో నేను ఈ బ్యాక్ బ్లౌజ్కి బ్యాక్ మోడల్ ఉంది కదా, ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది, బట్ మీరు 10 మినిట్స్లో కుట్టేస్తారండి మొత్తం కూడా బ్యాక్ది. ఇప్పటి వరకు అన్ని డ్రెస్లే పెట్టాను కదా, ఇక పైన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏదైనా సరే హ్యాండ్స్ కానీ మోడల్స్ ఏవి కుట్టినా సరే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. లేదంటే మీకు నచ్చినవి కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, అవి కూడా పెడుతూ ఉంటా. ఈ మోడల్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. సో నాకు వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది శారీలోది. మనకి హ్యాండ్స్కి కోసమే ఆ బార్డర్ అంతా ఇచ్చారనమాట. బట్ నేను హ్యాండ్స్కి కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి, మోడల్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, నేను ఒక పిక్ చూసానంటే దాన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది నా మైండ్కి ఆటోమేటిక్గా తట్టిద్ది అనమాట. సో దాని ప్రకారం నేను స్టిచ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ మొత్తం కట్ చేసి పెట్టుకోండి. బ్యాక్ సైడ్ది ఏం కట్ చేయొద్దు, నెక్ కూడా కట్ చేయొద్దు. జస్ట్ అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ తీసేసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, మీరు ఫ్రంట్ సైడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. హుక్ ఫ్రంట్లోకి వచ్చేది పెట్టుకోవచ్చు, ప్రిన్సెస్ కట్టా, లేదంటే నార్మల్గా క్రాస్ కటింగ్గా, ఏదైనా సరే అది మీ ఇష్టం. ఫ్రంట్తో నేను ఈ రీల్లో ఈ షార్ట్ వీడియోలో నేను ఫ్రంట్ చూపించట్లేదు, ఓన్లీ బ్యాక్ సైడే. అందులోనూ బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం ఇది తీసుకోవాలి. ఫ్యాన్సీ అనే కాదు, బార్డర్ వచ్చే దాంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ లైనింగ్ పార్ట్ లూజు పొడవు హ్యాండ్స్ కట్ చేసుకున్న పార్ట్ను అయితే కట్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే, నార్మల్గా మీరు కట్ చేసుకునే బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇందులో మనం ఎక్కడ కట్ చేస్తాము అంటే, మనకి వీపు ఎంతైతే కావాలో అంత కట్ చేయాలి. సో వీపు భాగం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటున్నామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి వీపుకి వెడల్పు ఎంతైతే కావాలో, అంటే నెక్ వెడల్పు కావాలి కదా, దాని ప్రకారం. సో అది తర్వాత అయినా చేయొచ్చు. అయితే మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో వీపుది, దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో మార్కింగ్ చేసి పెట్టుకున్నాను అలాగా. నెక్ పార్ట్, నెక్ మోడల్స్ పైన మీరు ఏ మోడల్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే నేను ఇక్కడ కట్ వర్క్ పెట్టట్లేదు, నార్మల్గా పెడుతున్నాను. సో ఫస్ట్ పైన బోట్ నెక్ లాగా కట్ చేసుకుంటున్నా, మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో జస్ట్ దీనికి ఒక లీఫ్ టైప్లో ఇవ్వాలి. నెక్ వెడల్పు వచ్చేసి నేను 3.5 పెట్టుకున్నాను. ఒకవేళ మీరు కొంచెం అంటే కొద్దిగా లావుగా అట్లా ఉండాలి, పెద్దగా కావాలి అనుకుంటే 4 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే, అక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ని, అక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా కింద, దాని వరకు కూడా క్రాస్గా మొత్తం పెట్టేసుకోవడమే. అండ్ నేను గీసే పెన్సిల్స్ ఉన్నాయి కదా, అవి నేను మీషోలో తీసుకున్నాను. పెన్సిల్స్ అవి నేను షార్ట్లో చూపిస్తానులే తర్వాత ఎలా యూజ్ చేయాలి అనేది. సో వాటిని అది ఐరన్ చేస్తే మార్కింగ్ పోతుందన్నమాట. ఇది ఒక బెనిఫిట్ ఈ పెన్సిల్స్ వల్ల. సో ఇది అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ పెట్టాను కదా, అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో నెక్ ప్యాటర్న్ అనేది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏది పెడుతున్నాము, ఎలా కట్ చేయాలి అనేది మనకు ఐడియా ఉండాలంతే. సో ఒకటి చూసామంటే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. కాకపోతే నేను వీడియోస్ ఇలాగే పెడుతూ ఉంటాను నెక్ మోడల్స్ని బట్టి. మనం ఇదంతా మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని ప్రకారం ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. ఏదైతే స్ట్రైట్ అడ్డంగా ఒక గీత పొడవుగా గీసానో దాన్ని మొత్తం కట్ చేయాలి. ఆ తర్వాత నెక్ మోడల్ కోసం మార్కింగ్ చేసుకున్నాను కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది నేను చూపించినట్టుగా బ్లౌజ్ బ్యాక్ నెక్ ఉంది కదా, అలా వస్తుంది. సో ఇవి 3 పార్ట్స్ అవుతాయి మొత్తం కట్ చేసిన తర్వాత. కింద మొత్తం స్ట్రైట్ వస్తుంది, అండ్ పైవి 2 పార్ట్స్ లెఫ్ట్కి రైట్కి వస్తాయి అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే వీపు పార్ట్ ఉందో, ఒకవేళ మీరు బార్డర్ వచ్చిన క్లాత్ తీసుకుంటే కనుక బ్లౌజ్ పార్ట్ బార్డర్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇది ఇక్కడ నాకు వర్క్ ఇచ్చారు కదా, సో దాన్ని నేను పైన కొంచెం కట్ వర్క్ లాగా ఇచ్చారు, అది పైకి వచ్చేలాగా చూసుకున్నాను. అందుకని చెప్పి దాని ప్రకారం నేను ఏదైతే నాకు పీస్ ఉందో దాన్ని పెట్టేసి కట్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు కట్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు కటింగ్లో పోతుంది కదా కట్ వర్క్ అంటే, సో అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. నార్మల్గా అయితే అవసరం లేదు. కట్ వర్క్ మీరు కట్ వర్క్ లాగా కట్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. వీపు పార్ట్ కాకుండా పైన మనకి సంఖ భాగం, నెక్ పార్ట్ అది ఉంది కదా, దాన్ని మొత్తం ఇలా పరిచేయండి. రెండింటిని ఎదురెదురుగా పెట్టేసి, అండ్ జాకెట్ రైట్ సైడ్ మీద మనం ఇది పెట్టాలి, లైనింగ్ పార్ట్ పెట్టేసుకొని
కట్ చేసుకున్నామంటే అలాగే తీసుకెళ్ళి కుట్టేసుకోవచ్చు అనమాట. సో రైట్ సైడ్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోండి. మనకు 2 పార్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను రైట్ పార్ట్ మీదే పెట్టాను కాబట్టి ఇక్కడ నేను ఇంకా క్లాత్ని ఏం చేయక్కర్లేదు. సో దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ నెక్ వైపు, సంక వైపు కాదు, నెక్ వైపున మొత్తం ఏదైతే పార్ట్ ఉందో మొత్తం పైన షోల్డర్ దగ్గర నుంచి నేను హ్యాండ్ మూమెంట్ చూపిస్తున్నాను కదా, అదంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడే నేను థ్రెడ్స్ కూడా లోపలికి పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. సో ఇదంతా కొంచెం క్రాస్గా ఉంది కదా, సో క్రాస్ని మనం కరెక్ట్గా తిప్పుకోవాలంటే టిప్ మీకు తెలిసిందే కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో నెక్ పార్ట్ వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని మొత్తం కుట్టుకోవాలి. సో ఇక్కడ నేను థ్రెడ్ ఇవ్వాలన్నమాట. సో అందుకని చెప్పి ఈ థ్రెడ్ని నేను ముందే పెడుతున్నాను, లోపలికి పెట్టేయాలి. ఇది లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి రెండింటికి మధ్యలో పెట్టుకొని కుట్టుకుంటే అది మనకి ఖర్చు కనపడకుండా లోపలికే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు కనుక ఒకవేళ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మెయిన్ క్లాత్ది తెలుసు కదా, మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది లోపలికి పెట్టుకొని కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవాలి. మీరు ఒకవేళ పైపింగ్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు అంతే. ఆప్షన్ అనేది మీ ఇష్టం, పైపింగ్ వేయాలా వద్దా, లేదంటే కట్ వర్క్ పెట్టుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. నేనైతే పెట్టుకోలేదు. పెట్టుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్సే, కటింగ్ సేమ్ ప్రాసెస్, మీరు కుట్టుకునేది కొంచెం మారుతుంది అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మొత్తం కుట్టేసుకున్న తర్వాత అంత క్రాసెస్ దగ్గర మొత్తం కూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చేసాక అంత క్లాత్ని పైన ఉన్న లైనింగ్ క్లాత్ని లోపల వైపుకు తిప్పుకొని మొత్తం ఇది చేసేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా ఎట్లా అయితే క్రాసెస్ ఉన్నాయో అదంతా నీట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ పైన వైపున ఇంకొకసారి స్టిచ్ వేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది. అండ్ ఇది నాకు కొంచెం క్లాత్ ఏంటంటే స్టిఫ్గా ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది. ఒకవేళ జార్జెట్ క్లాత్ అయి ఉంటే చాలా కష్టంగా ఉండేది. సో ఆ జార్జెట్ క్లాత్ని కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది నేను ఇన్ ఫ్యూచర్లో చెప్తానులే తర్వాత. సో ఇది మొత్తం చుట్టూరు కుట్టేసేసుకున్నాను, అయిపోయింది. ఇలాగే సేమ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని కూడా సేమ్ ఇట్లాగే కుట్టేసుకుంటే సరిపోతుంది. దానికి కూడా థ్రెడ్ పెట్టేసుకుంటాము, అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు ఇది వీపు భాగం ఉంది కదా, దీన్ని ఈ ఏదైతే నాకు కట్ వర్క్ లాగా వచ్చిందో అది వీపుకి పైకి వచ్చేలాగా చూసుకున్నాను. కట్ వర్క్ అనేది పైకి ఉంటేనే బాగుంటుంది కదా. సో కింద కూడా కట్ వర్క్ కావాలనుకుంటే కింద కూడా, ఇంకా అది మీ ఇష్టమో, మీరు కుట్టుకునే దాన్ని బట్టి. నేనైతే అంత మోడల్ పెట్టను, వర్క్ హైలైట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కటింగ్ అనేది చేశాను. అండ్ అదంతా కూడా కట్ వర్క్ లాగే యాజ్ యూజువల్గా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో కట్ వర్క్ విషయానికి వస్తే చాలా లేట్ ప్రాసెస్ అనమాట. ఎగ్జాక్ట్గా మనకి ఇట్లా రావాలి అండ్ బగరం కూడా పెట్టాలి ఖచ్చితంగా. సో అందుకని చెప్పి నాకైతే ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి, వర్క్ ఉంది కాబట్టి నేను అదంతా ఏం చేయలేదు. జస్ట్ ఒక స్ట్రైట్ స్టిచ్ వేసుకున్నా. ఫస్ట్ స్ట్రైట్ స్టిచ్ వేసుకొని తర్వాత కట్ వర్క్ లాగా తిప్పుకుంటే మనకి ఈజీ అవుతుంది, చాలా త్వరగా అయిపోయింది. ఎందుకంటే కట్ వర్క్ అంటే పాదం తిప్పుతూ ఉండాలి కదా. సో అందుకని చెప్పి క్లాత్ కదల్చకుండా ఉండడానికి ఫస్ట్ ఒక స్ట్రైట్ కుట్టు వేసుకొని తర్వాత కట్ వర్క్ కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది, కదలకుండా ఉండిద్ది అనమాట. సో ఆ తర్వాత మొత్తం కట్స్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇచ్చేసిన తర్వాత కట్ వర్క్ ఎక్కడైతే వస్తుందో దాన్ని అంతటినీ కూడా పైకి అనుకోవాలి, లేదంటే లోపలికి ఉండిపోతుంది. సో మనమే దాన్ని బయటికి తీసుకోవాలన్నమాట, ఇట్లాగా పుష్ చేసి. అంతా బయటికి తీసేసాను, అయిపోయింది. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే అది మనకి కదలకుండా ఉంటుంది. అంతా ఆ పైన కూడా అంతా కుట్టేసిన తర్వాత కింద వైపుకి వచ్చేసరికి మీరు ఇది వీపుకి కింద వైపు వస్తుంది కదా, దాని దగ్గర మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వేయలేదు, జస్ట్ క్లాత్ని యాడ్ చేసేసి దాన్ని లోపలికి మర్చేసి కుట్టేశాను. బికాజ్ నేను ఎప్పుడు పైపింగ్ చూపించలేదు కదా. ఎందుకు అంటే నా దగ్గర పైపింగ్ థ్రెడ్స్ ఉండవు. థ్రెడ్ అంటే లోపల వేసే థ్రెడ్ కాదు, సారీ, పైపింగ్కి కావాల్సిన క్లాత్ లేదు నా దగ్గర, అందుకని చెప్పి నేను ప్రిఫర్ చేయను. ఇలాగే నాలాగా పీస్ వేసుకుంటే ఫస్ట్ జాయిన్ చేసి కుట్టేయండి. ఆ తర్వాత ఏదైతే పీస్ పెట్టామో దాన్ని పక్కకు తిప్పి దాని మీద కుట్టండి. ఫస్ట్లో జాయింట్ దగ్గర దాని మీద కుట్టు వేయండి. ఆ తర్వాత దాన్ని లోపలికి మడిచేసి టక్స్లు ఇచ్చుకోవాలి. టక్స్లు ఇచ్చుకోవడం తెలుసు కదా, ఇక్కడ ఓన్లీ సింగిల్ పీసే ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ హాఫ్కి మడత పెట్టండి. హాఫ్కి ఎక్కడికైతే వస్తుందో ఆ హాఫ్ని ఇంకొక హాఫ్కి మడత పెట్టుకుంటే మీకు టక్స్ అనేది వస్తుంది. సో దాన్నిగా బట్టి మీరు కుట్టేసుకుంటే అయిపోయింది. దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి మనం కట్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది. అయితే ఇది ఓపెన్ చేసే ముందు ఫస్ట్లోనే ఓపెన్ చేయొద్దు. ఇలా మొత్తం అన్నీ కుట్టేసాం కదా, దీన్ని పైన రెండు ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్ ఉన్నాయో షోల్డర్ పార్ట్స్ వాటికి ఈ
వీపు భాగం ఉంటుంది కదా, దీన్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా కట్ వర్క్ ఈజీ మనకి కరెక్ట్గా కట్ వచ్చే దగ్గరికి చూసుకొని పెట్టుకోండి. ఒకవేళ వెడల్పు వచ్చినా ఇబ్బంది లేదు నెక్, ఎందుకంటే మధ్యలో మనం కట్ చేసుకుంటాం కదా, దాని ప్రకారం సరిపోతుంది. కొంచెం మేనేజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఎక్కడికైతే నేను ఆ రెండింటి పార్ట్స్ని నెక్ లైన్ కరెక్ట్గా ఉంటుందో చూసుకొని మార్కింగ్ చేసుకున్నాను, ఎక్కడి వరకు అది ప్లేస్ అవుతుంది అనేది. ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకి కట్ వర్క్ పైకి రావాలి, లోపలికి పెట్టాం కదా, సో కట్ వర్క్ పైకే రావాలి. సో దాని ప్రకారం కట్ వర్క్ ఏదైతే క్రాస్ షేప్ ఉందో ఆ షేప్ మొత్తం పైకి ఉండాలి. కట్ వర్క్ ఎండ్ ఉంది కదా, సో దాని దగ్గరికి మనకి కింద క్లాత్ ఏదైతే ఉందో అది ఉండాలి. అందుకనే నేను ఫస్ట్లో లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి అని చెప్పాను కదా. సో ఆ 1 ఇంచ్ మనకి పైన పార్ట్కి కింద పార్ట్కి హాఫ్ వెళ్ళిపోతుంది అనమాట. ఏదైనా చెప్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో అట్లా ఈ రెండింటిని మొత్తం జాయిన్ చేసుకోవాలి. అది మీరు కట్ వర్క్ మీద కుట్టేసుకుంటారా లేదంటే పక్కన కుట్టేసుకుంటారా అనేది మీరు ఆ క్లాత్ ఉన్నదాన్ని బట్టి చేసుకోండి. సో రెండింటి వైపులా నేను ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నానో నెక్కి దాని ప్రకారం కుట్టు అయితే వేసేసుకున్నాను. నేను ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్టేసాను, ఆ తర్వాత కట్ వర్క్ ఎడ్జ్లో ఇంకొక కుట్టేసాను, 2 కుట్లు పడ్డాయి. అండ్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసుకున్నాను. ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఏమో ఉక్సులు పట్టి ఇంకోవైపు ఏమో కాజాలు పట్టి వేసుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, అంటే షేప్ మనకి కటింగ్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవి కూడా ఫ్యూచర్లో నేను చూపిస్తాను. సో ఈ మోడల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతే ఈ వీడియో. బాయ్ ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.